హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. కారణాలు ఎన్నున్నా హీరోలు వ్యక్తిగతంగా నిర్మాతలకు సారీ చెప్పే సందర్భాలు మాత్రం బహుశా చాలా అరుదుగా ఉంటాయి. స్క్రీన్ మీదే కాదు బయట కూడా ఇగోలతో నిండిపోయిన ఇండస్ట్రీలో దీన్ని అంత సులభంగా ఆశించలేం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి మినహాయింపుగా నిలిచారు. ఇవాళ జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనపక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబు నాయుడిని అప్పటి సర్కార్ జైలు పాలు చేసిన సంఘటన గుర్తు చేసుకుని ఎవరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నారు. తెలుగుదేశం అధినేతగా కొన్ని నెలల క్రితం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కారాగారంలో ఉండగా షూటింగ్లకు వెళ్లడానికి పవన్ కళ్యాణ్కు మనసు అంగీకరించలేదట. ఇలాంటి విపత్తులలో ఆయనలా బాధపడుతూ ఉంటే తాను సెట్స్లో ఉత్సాహంగా పాల్గొనలేనని గుర్తించి వెంటనే తన నిర్మాతలకు ఇచ్చిన డేట్స్కు రాలేనని చెప్తూ వాళ్ళను క్షమాపణ చెప్పారట. ఇక నిజానికి పవన్కు ఆ అవసరం లేదు, నేను రాలేను అని ఒక మాట చెప్తే అయిపోయేది. ఎంతటి ప్రొడ్యూసర్ అయినా సరే అనడం తప్ప ఏం చేయలేరు. కానీ వాళ్ళ సాధక బాధలు తెలుసు కాబట్టి పర్సనల్గా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా తనను ఒకరికి క్షమాపణ చెప్పలేదని పవన్ కళ్యాణ్ బహిరంగంగా పంచుకున్న సందర్భం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఇంకోవైపు చంద్రబాబు సైతం పవన్ని పొగుడ్తలతో ముంచెత్తడం విశేషం. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తనను పలకరించడానికి వచ్చిన పవన్ను అప్పటి ప్రభుత్వం అడ్డంకులు ఏర్పరిస్తే రోడ్డు మార్గం ద్వారా వచ్చి మధ్యలో అడ్డుకుంటే రహదారి మీద ధర్నా చేసి సాహసం ఆయనకే చెల్లిందని అన్నారు. ఇక పోరాట యోధుడిగా ప్రశంసలు గుప్పించారు. సినిమా కన్నా రాజకీయం, ప్రజాసేవ తనకెంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ఉదాంతం ద్వారా చాటినట్టు అయింది.